ఈశాన్య భారతంలో తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్న 6 యుక్రెయిన్ పౌరులను ఒక అమెరికా పౌరుణ్ణి ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మిజోరాం మీదుగా మయన్మార్కి వెళ్లి ఉగ్రవాద శిబిరాల్ని వీళ్లు నిర్వహించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈశాన్య భారతంలో భారీ ఉగ్రకుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. 6 యుక్రెయిన్ పౌరులతో పాటు ఓ అమెరికన్ పౌరుణ్ణి ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. భారత్లో అక్రమంగా ప్రవేశించిన ఈ ముఠా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తీవ్రవాదులకు డ్రోన్ల వాడకంలో శిక్షణ ఇస్తున్నట్లు తేలడం తీవ్ర సంచలనం రేపింది. మిజోరాం మీదుగా ఈ ముఠా మయన్మార్లో ప్రవేశించింది. అక్కడ తీవ్రవాద గ్రూపులకు అధునాతన ఆయుధాల్లో శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. కోల్కతా, లక్నో, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 7గురికి ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు 11 రోజుల కస్టడీకి అప్పగించింది. యూఏపీఏ చట్టం కింద 7గురిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీయులు ప్రయాణం చేయాలంటే ఇన్నర్ లైన్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ 7గురు ఎలాంటి అనుమతి లేకుండానే మిజోరాంలో పర్యటించారు. అక్కడి నుంచి మయన్మార్ వెళ్లారు. తీవ్రవాదుల కోసం ఈ ముఠా మయన్మార్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు గుర్తించారు. అరెస్టైన వారిలో అమెరికా పౌరుడు మాథ్యూ వాండెక్ చాలా కీలకం. లిబియా యుద్ధంలో పాల్గొన్నాడు వాండెక్. అంతేకాకుండా నేషనల్ అండ్ లిబరేషన్ ఆర్మీ తరపున గడాఫీ సర్కార్కు వ్యతిరేకంగా ఆపరేషన్స్ లో పాల్గొన్నాడు. అంతేకాకుండా సిరియాలో ఐసిస్ కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇలాంటి వ్యక్తి ఈశాన్య భారతంలో తిష్ట వేయడం తీవ్ర కలకలం రేపింది.